అధికార పార్టీ వేధింపులు బెదిరింపులు ప్రలోభాలను తట్టుకుని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన నల్లగొండ నియోజకవర్గంలోని సర్పంచ్లను ఇవాళ కేటీఆర్ సన్మానించనున్నారు. మేజర్ గ్రామ పంచాయతీలో గులాబీ జెండా రెపరెపలాడడంతో పాటు నల్లగొండ నియోజకవర్గ వ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీకి సమానంగా బీఆర్ఎస్ విజయాలు సాధించింది. ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా తట్టుకొని నిలబడి విజయం సాధించిన బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ల పోరాట పటిమ అద్భుతమని కేటీఆర్ ఫలితాలు రాగానే ప్రశంసించారు. ఈ మేరకు నల్లగొండ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం వ్యాప్తంగా సత్తా చాటిన బీఆర్ఎస్ సర్పంచ్లను కేటీఆర్ సత్కరిస్తారు. ఈ మేరకు కేటీఆర్ మరికాసేపట్లో హైదరాబాద్ నుంచి నల్గొండ జిల్లాకు బయలుదేరతారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ మహేష్ లైవ్ ద్వారా అందిస్తారు. మహేష్ చెప్పండి, మరికాసేపట్లో హైదరాబాద్ నుంచి నల్గొండ జిల్లాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయలుదేరనున్నట్టుగా తెలుస్తోంది. నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు సర్పంచులుగా విజయం సాధించిన వాళ్ళని సన్మానించనున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి మహేష్? అమూల్య మరికాసేపట్లో హైదరాబాద్లోని తన నివాసం నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్గొండకు బయలుదేరున్నారు. ఇప్పటికే నల్గొండలో పార్టీ కార్యాలయంలో బహిరంగ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. నల్గొండ జిల్లా మొత్తం కూడా ఇటు గులాబీ తోరణాలతో గులాబీ వనంగా మారిందని చెప్పాలి. కేటీఆర్ రాక కోసం నల్గొండ ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారని చెప్పాలి. ఇక నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ గ్రామ పంచాయతీలో సర్పంచ్లు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుచుకున్నారు. అంతేకాకుండా వార్డు మెంబర్లు కూడా ఇటు మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుచుకున్నారు. అధికార పార్టీకి సమానంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సర్పంచ్లుగా కావచ్చు వార్డు మెంబర్లుగా గెలవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి అభినందనలు తెలియజేశారు. అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా వారిని భయభ్రాంతులకు గురి చేసినా కానీ ఎదురొడ్డకుండా అటు అన్ని తట్టుకుంటా కూడా పోటీలో నిలబడి అధికార పార్టీకి దీటుగా సమానంగా గెలిచిన తీరుపై కేటీఆర్ వారికి ప్రశంసల జల్లు కురిపించారు. అన్ని జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో అటు సర్పంచ్లు కావచ్చు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లకు ఈరోజు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించుకోవచ్చు, ఇక తీసుకోవాల్సిన గ్రామ పంచాయతీల అభివృద్ధికి సంబంధించుకోవచ్చు, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, గ్రామ పంచాయతీలను ఆదర్శ గ్రామ పంచాయతీలుగా ఎలా తీర్చిదిద్దుకోవాలి, ఇవన్నీ కూడా ఇలాంటి అంశాలపై కేటీఆర్ వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో దీనికి సంబంధించి భారీ బహిరంగ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ సంబంధించి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇద్దరు మంత్రులు ఉన్నారు. కోమటిరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా ఉన్నారు. వీరంతా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు, ఇటు మంత్రులు ప్రజా ప్రతినిధులు కావచ్చు, ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కానీ ఎన్ని దాడులు దౌర్జన్యాలు దిగినా కానీ ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా ఎక్కడ కూడా తగ్గలేదు. పార్టీకి సంబంధించిన అటు కార్యకర్తలు కూడా పటిష్టంగా పనిచేశారు. ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథ నల్గొండకు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు శూన్యం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ పథకాలు అందాయి, అనేక కార్యక్రమాలు కూడా చేపట్టారు. కానీ రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఇటు నల్గొండలో మళ్ళీ గత ఉమ్మడి రాష్ట్రంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటాం, మళ్ళీ అలాంటి కష్టాలు కూడా ఎదురవుతున్నాయని చెప్తున్నారు. రైతులకు సంబంధించి రైతు బంధు కావచ్చు, రైతు బీమా కానీ ఇలాంటి ఏమీ అమలు కావట్లేదు. అంతేకాకుండా ఫ్లోరైడ్ కష్టాలు మళ్ళీ తాగునీటికి సంబంధించిన ఫ్లోరైడ్ కష్టాలు మళ్ళీ మొదలయ్యాయని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సాగునీటి రంగ ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఎలాంటి పట్టింపులు లేవు, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇటు కృష్ణా జలాలను తరలిస్తూ ఉంటే కూడా ఇటు జిల్లా నేతలు ఇటు సాగునీటి మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దీనికి సంబంధించి పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని కూడా ప్రజలు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక రెండేళ్ల కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై ప్రజలు విసుగెత్తిపోయారు. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గులాబీ పార్టీ బలపరిచిన అభ్యర్థులకే మెజార్టీ స్థానాలు కట్టబెట్టారు. ఇక వారిని అభినందించేందుకు మరి కాసేపట్లో కేటీఆర్ హైదరాబాద్లోని తన నివాసం నుంచి నల్గొండకు బయలుదేరినారు. ఇప్పటికే కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు కేటీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.